హలో వ్యూవర్స్, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ అహతా ఇన్ఫ్రా. ఈరోజు మన టాపిక్ అమరావతి అండి. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఎవరు కలిసినా కూడా మాట్లాడుకునే టాపిక్ ఒకటి అమరావతి. సో ఈ అమరావతి గురించి చాలామందికి చాలా అనుమానాలు. ఇన్వెస్ట్ చేయాలి అనే కోరిక ఉంది, బట్ ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, చేస్తే ఎలా చేయాలి, ఏ ప్రైజ్లో ఎంటర్ అవ్వాలి, ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇలా రకరకాల క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని కొంతవరకు అడ్రస్ చేయటం కోసం చేసే వీడియోయే ఈ టాపిక్, ఈ వీడియో. సో అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలోనే సమాధానం దొరుకుతుందని నేనైతే చెప్పట్లేదు. ఈ వీడియోకి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో అమరావతి మీద మీకు క్రిస్టల్ క్లారిటీ వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఆ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అనుకోండి. సో ఇప్పుడు ఓవరాల్గా అమరావతి గురించి మాట్లాడుకుందామండి. అమరావతి 2014లో ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు బైఫర్కేట్ అయినాయో, హైదరాబాద్ తెలంగాణకి క్యాపిటల్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ ఇంకొక న్యూ క్యాపిటల్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ నుంచి అగైన్ మళ్ళీ ఇంకొక కొత్త క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత ఉండిపోయింది. సో దాదన్ చీఫ్ మినిస్టర్, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని న్యూ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్కి న్యూ క్యాపిటల్, ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ లాగా, ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ లాగా డెవలప్ చేద్దాం. దీనికి ఇన్స్పిరేషన్ వచ్చి సింగపూర్, అంటే ఇండియన్ సింగపూర్ లాగా అమరావతిని డెవలప్ చేయాలి, ఒక ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలి అనేది ఆయన విజన్. అలా స్టార్ట్ అయింది అమరావతి ప్రస్థానం. ఇంకా అమరావతి పాస్ట్ తీసుకుంటే చాలా పెద్ద చరిత్ర అండి, చాలా హిస్టరీ ఉంది. శాతవాహనులు పరిపాలించారు, అలాగే బౌద్ధిజం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ అగైన్. సో మనం రియల్ ఎస్టేట్ పారామీటర్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ డోంట్ గో ఇన్ టు దట్ సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని న్యూ క్యాపిటల్గా అనౌన్స్ చేయటం జరిగింది 2015లో. అలాగే 2015లో కొత్త క్యాపిటల్ అమరావతికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు శంకుస్థాపన చేయటం, ఉద్దండరాయునిపాలెం అనే విలేజ్లో శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. సో ఈ అమరావతి స్టోరీ ఎలా ముందుకెళ్ళిందో చూద్దాము. ఇప్పుడు బేర్ ల్యాండ్లో అమరావతి కన్స్ట్రక్ట్ చేయాలి అంటే అది డెవలప్డ్ ఏరియా కాదు, జస్ట్ చిన్న చిన్న విలేజెస్. సో ఒక 29 విలేజెస్ నుంచి ఆల్మోస్ట్ 23,000 ప్లస్ ఫార్మర్స్ నుంచి 35 acres ఆఫ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఎక్వైర్ చేయటం జరిగింది. ఇదొక రికార్డ్ అండి. ఎలా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి, ఏ బిగ్ ప్రాజెక్ట్కైనా ఫస్ట్ ఛాలెంజ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏనండి. బట్ మ్యాటర్ ఆఫ్ 2 monthsలో 35,000 acres ఎక్వైర్ చేయటం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎలా సక్సెస్ అయిందంటే ప్రజలను కూడా దానిలో భాగస్వాములు చేసి, అక్కడ క్యాపిటల్ ఏర్పడితే వాళ్ళ భూములకి ఎలాంటి వాల్యూస్ వస్తాయో ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి విలేజ్ని విజిట్ చేసి, ప్రతి రైతుని కలిసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్, వాళ్ళ ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది ఈవెన్ మంత్రులు, ఐపీఎస్ ఆఫీసర్లు అంతా ప్రతి విలేజ్ని కూడా విజిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి రైతుల్ని కన్విన్స్ చేసి ఆ భూములు తీసుకోవటం జరిగింది. 2 monthsలో 23,000 మంది రైతులు, జస్ట్ ఇమాజిన్ అండి, 35,000 ఆఫ్ acres రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశారు. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచమంతా అప్పుడు అమరావతి వైపు దృష్టి సారించింది. అయితే ఇందులో కొంత క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ కూడా ఉంది. అలా 35,000 ల్యాండ్ బ్యాంక్ అమరావతికి ఏర్పడింది. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ అగైన్ ఒక
50,000 acres ప్లస్ ఇంకొక 5,000 acres, ఆల్మోస్ట్ 54-55,000 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అమరావతికి అలా ఏర్పడింది. సో అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి ఇది. 54,000 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు. అలాగే అక్కడున్న సెటిల్మెంట్స్ని అంటే విలేజెస్ని కదిలించకుండా, అక్కడున్న స్థానిక ప్రజలని అక్కడి నుంచి వేరే ప్రదేశానికి మూవ్ చేయకుండా, అక్కడ ఎలాంటి డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ చేపట్టకుండా, ఎవరి హౌస్ని మూవ్ చేయకుండా, అక్కడ లోకల్ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చేసిన కార్యక్రమం ఇది. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు కానీ ఇలా వరల్డ్ వైడ్గా దీని గురించి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్లో ఇది ఒక న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు అమరావతి అనేది. సో దట్స్ హౌ అమరావతి స్టోరీ హ్యాస్ స్టార్టెడ్ అండి. వన్స్ ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ లే చేయటం జరిగింది. ప్లస్ అమరావతి లేకపోతే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సింగపూర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సింగపూర్ లాంటి సిటీ అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ, సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ, ఎకనామిక్ ఇంజన్ని అక్కడ క్రియేట్ చేయాలని, అంటే ఒక ఇండియన్ సింగపూర్ని అక్కడ క్రియేట్ చేయాలనేది ఆయన విజన్. సో ఆయన సింగపూర్ గవర్నమెంట్తోనే టైఅప్ అయ్యాడు. దేనికోసం? అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయటం కోసం సింగపూర్ గవర్నమెంట్తో MOU చేసుకోవటం జరిగింది. సింగపూర్ నుంచి ప్రతినిధులు ఇక్కడికి రావటం. సో వాళ్ళ ప్రాసెస్ జనరల్గా చేసే ప్రాసెస్ అంతా చేశారు. ఒక అద్భుతమైన డిజైన్, వరల్డ్ క్లాస్ డిజైన్ వాళ్ళ అమరావతి కోసం ప్రజెంట్ చేయటం జరిగింది. యాజ్ పర్ ద డిజైన్ పోతే అమరావతి నిజంగా ఒక గ్లోబల్ సిటీ అవుతుంది, ఒక ఇంక్లూజివ్ సిటీ అవుతుంది, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అవుతుంది, సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అవుతుంది. అంత అద్భుతమైన డిజైన్ ఇది. నేను చెప్పేది కాదు, వరల్డ్ వైడ్గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ వైడ్గా టాప్ ఆర్కిటెక్ట్స్ చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. అంత అద్భుతమైన డిజైన్. సీట్ క్యాపిటల్, నెక్స్ట్ క్యాపిటల్ సిటీ, తర్వాత క్యాపిటల్ రీజియన్, ఇలా 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ని డిజైన్ చేయటం జరిగింది. సో ఫస్ట్ ఈ ప్రాంతంలో డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అండి. అంటే అమరావతి ప్రాంతాన్ని, సీడ్ క్యాపిటల్ని విజయవాడ సిటీతో అక్కడున్న హైవేస్తో కనెక్ట్ చేయటం కోసం 8 లైన్ రోడ్ అండ్ 6 లైన్ ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ 21 కిలోమీటర్ స్ట్రెచ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం జరిగింది. వెంకటాయపాలెం అనే విలేజ్ నుంచి మందడం అనే విలేజ్ వరకు ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే ఆ విలేజ్ నుంచి ట్రంక్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో దే నీడ్ ఏ ఫ్లైఓవర్. దాని గురించి ప్లస్ అక్కడ ఉండవల్లి, పెనమాక అనే విలేజెస్కి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేయాలి. ఆ విలేజెస్లో కొంత ల్యాండ్ ఎక్విజిషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండబట్టి అది పెండింగ్లో ఉంది. సో కొంత టైం తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఏం డెవలప్ చేశారంటే సీడ్ క్యాపిటల్ని డెవలప్ చేశారంటే సీడ్ క్యాపిటల్ అంటే దీన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. యాజ్ ఏ డెవలపర్ నేను ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాను. విల్లా ప్రాజెక్ట్ చేసినప్పుడు నేనేం చేస్తాను, ఒక మోడల్ విల్లానైతే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాను. ఆఫ్టర్ విల్లాస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక మోడల్ విల్లాని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఫస్ట్ అన్ని విల్లాస్ ముందు కన్స్ట్రక్ట్ చేయను కదా. ఎవరైనా క్లయింట్ వస్తే ఫస్ట్ ఆయన విజిట్ చేసేది మోడల్ విల్లా అని. రేపు ఇలాంటి విల్లా మీకు కూడా రాబోతుంది, మీరు పర్చేజ్ చేసుకుంటే ఇలాంటి విల్లా మీదవుతుంది అని చెప్పడమే దాని ఉద్దేశం. అంటే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాని త్రూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సీడ్ క్యాపిటల్ అండి. అలా సీడ్ క్యాపిటల్లో గవర్నమెంట్ బిల్డింగ్ అంటే సచివాలయం కావచ్చు, సెక్రటరియేట్ కావచ్చు, అలాగే హైకోర్టు బిల్డింగ్స్ కాబట్టి ఇలాంటి కొన్ని స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆరోపించినట్లు టెంపరరీ స్ట్రక్చర్స్ అనే ఒక ఆరోపణ ఉంది. దానికి ఆన్సర్ ఏంటంటే అవి టెంపరరీ స్ట్రక్చర్స్ కాదండి. ఇనీషియల్గా ఎంత వేగంగా మనం అక్కడ ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేయగలిగితే వరల్డ్ వైడ్ నుంచి ఆ డిజైన్ చూపించి మనం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయవచ్చు.
దానికోసం కన్స్ట్రక్ట్ చేసిన సీట్ క్యాపిటల్ అది. అవి టెంపరరీ బిల్డింగ్స్ అయితే కాదు. సో ఈ డెవలప్మెంట్ వన్స్ ఇన్వెస్టర్స్ వచ్చి ఫండింగ్ వచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెక్రటరేట్కి లేకపోతే అసెంబ్లీకి హైకోర్టుకి వేరే బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ బిల్డింగ్స్ని వేరే వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. టెంపరరీ అంటే ఏదో 1 year యూజ్ చేసి కూలగొట్టేస్తామని కాదు కదా. సో అక్కడ కొంత రాంగ్ ప్రమోషన్ జరిగింది. సో ఎనీవే లీవ్ దట్. అలా స్టార్ట్ అయిందండి అమరావతి ప్రస్థానం. తర్వాత కొన్ని రోడ్స్ E1 E2. అమరావతి డిజైన్ కూడా ఒక అద్భుతం అండి. ఎలా అంటే 9 థీమ్ సిటీస్ వస్తాయి కోర్ క్యాపిటల్లో. నాలెడ్జ్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఇలా మీడియా సిటీ, జస్టిస్ సిటీ, గవర్నమెంట్ సిటీ. ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అంటే అక్కడ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ యాక్టివిటీసే నడుస్తాయి. అంటే యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇలాంటివన్నీ ఆ ప్లేస్లో వస్తాయి. జస్టిస్ సిటీకి వెళ్తే హైకోర్టు, దానికి రిలేటెడ్ కోర్ట్స్, ఆ వ్యవస్థకు సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే ఆ జస్టిస్కి లాకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఆ జస్టిస్ సిటీస్లో వస్తాయి. ఫైనాన్స్ సిటీ అంటే బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలాగే గో ఏపీకి రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మొత్తం ఆ ఫైనాన్స్ సిటీలో వస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఫైనాన్షియల్ హబ్ని తీసుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ సిటీని తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏముంటాయి? అన్ని ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ద సేమ్ విత్ ఫైనాన్షియల్ సిటీ అండి. అలాగే గవర్నమెంట్ సిటీలో గవర్నమెంట్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వస్తాయి. అలాగే టూరిజం సిటీ కూడా వచ్చింది. కృష్ణా నదికి అనుసంధానంగా అతి పెద్ద టూరిజం హబ్. సో అక్కడ రిసార్ట్స్, గోల్ఫ్ క్లబ్స్, రిక్రియేషన్ ఫెసిలిటీస్ అంటే వరల్డ్ క్లాస్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అక్కడ వస్తాయి. సో ఇలా ఏ థీమ్ సిటీకి ఆ థీమ్ సిటీ డిఫరెంట్ ఇలా డిజైన్ చేయటం జరిగింది. ఆ డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ సీట్ క్యాపిటల్ ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్కి మిడిల్లో బ్రహ్మస్థాన్ అనే ఒక అరేంజ్మెంట్ చేయటం జరిగింది. బ్రహ్మస్థాన్ అంటే సైలెంట్ ప్లేస్. అంటే గ్రీన్ కవర్ డెవలప్ చేస్తారు. ఆ గ్రీన్ కవర్కి అటాచ్డ్గా 2 sides కూడా ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి. అంటే ఒక పక్క మోడర్న్ స్ట్రక్చర్స్, ఇంకొక పక్క మన ట్రెడిషన్ని, మన కల్చర్ని గౌరవిస్తూ బ్రహ్మస్థాన్, లేకపోతే E1 N1 రోడ్స్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ పాస్ అయ్యే రోడ్స్నేమి E1 అంటాము. N1 N2 రోడ్స్ అంటే నార్త్ నుంచి సౌత్కు పాస్ అయ్యే రోడ్స్నేమి N1 N2 N3 N4 ఇలా డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని సిటీలోకి అట్రాక్ట్ చేయటం కోసం. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిక్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ అండి, మిక్స్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మోడర్న్గా గ్లోబల్ సిటీకి, ఇంక్లూజివ్ సిటీకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో వీటన్నిటిని మిక్స్ చేసి క్రియేట్ చేసిన వండర్ఫుల్ డిజైన్ అమరావతి. ఇది నేను చెప్తుంది కాదు, వరల్డ్ వైడ్గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ప్లస్ దీనికి ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ అంటే కృష్ణా నదికి ప్యారలల్గా కృష్ణా రివర్కి అనుసంధానంగా ఉండటం. సో వరల్డ్ వైడ్గా ఎక్కడైనా కూడా గొప్ప నగరాలు డెవలప్ అయ్యిందన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలే. అది మనందరికీ తెలిసిందే. అసలు సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిందే రివర్ బెడ్ దగ్గర. సో దానికోసం ఈ అమరావతి అనే ప్లేస్ని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా డిజైన్ ఇవ్వటం, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరిగింది. బట్ ఈ డెవలప్మెంట్ ఇలా కంటిన్యూ అవ్వలేదండి. దానికి రీజన్ ఏంటంటే సమ్ పీపుల్ అప్రోచ్డ్ కోర్ట్స్. అంటే ఎన్విరాన్మెంటల్ డిస్బ్యాలెన్స్ వస్తుంది, సోషల్ యాక్టివిస్ట్స్, సో ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్, సో ఇలాంటి పీపుల్ కొంతమంది, ఐ డోంట్ రిమెంబర్ దైర్ నేమ్స్, ఇలాంటి పీపుల్ కొంతమంది కోర్టుల్ని అప్రోచ్ అవటం, అమరావతి మీద కొన్ని కేసెస్, దీనివల్ల ఇలా నష్టం జరుగుతుంది, రివర్ పాడవుతుంది, లేకపోతే ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ కొన్ని జరిగినాయి. ఆ కోర్టు కేసుల వల్ల అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గ్రోత్ స్టోరీకి ఒక ఫుల్ స్టాప్, అంటే ఒక కామా లాంటిది వచ్చింది అనుకోండి, ఫుల్ స్టాప్ కాదు, ఒక స్పీడ్ బ్రేకర్, ఒక హర్డిల్ అది. సో ఈ కోర్టు కేసుల నుంచి బయటకు రావడానికి అగైన్ ఇట్ టుక్ 2 years టైం. సో ఇప్పుడు మనం అందరం చాలామంది ఆరోపించేది ఏంటంటే 5 years పరిపాలించారు కదా, 5 yearsలో ఎందుకు ఏమీ చేయలేకపోయారు,
టెంపరరీ బిల్డింగ్స్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. ఈవెన్ సీడ్ యాక్సిస్ రోడ్‌ని కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఏదో గ్లోబల్ సిటీ చేస్తాము, సింగపూర్ చేస్తామని అప్పుడు చెప్తా ఉన్నారు. ఆ 5 ఇయర్స్ ఏం చేశారనేది క్వెషన్. సో, దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ డిజైన్‌కి, పాలసీ మేకింగ్‌కే 1 ఇయర్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇప్పుడు అమరావతిలో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1 ఇయర్‌లో జరిగిన వర్కేనండి. రిమైనింగ్ అంతా డిజైన్‌కి 1.5 ఇయర్, ల్యాండ్ ఎక్విజిషన్‌కి కొంత టైం, పీపుల్‌లో అవేర్‌నెస్ తీసుకురావటానికి కొంత టైం, టోటల్‌గా ఒక 2 ఇయర్స్. తర్వాత 1 ఇయర్ వర్క్స్ జరిగినాయి. తర్వాత అగైన్ మళ్ళీ 2 ఇయర్స్ ఈ కోర్ట్ కేసులతో టైం గడిచిపోయింది. సో, ఇప్పుడున్న టోటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1 ఇయర్‌లో కన్స్ట్రక్ట్ చేసిందే. సో, 1 ఇయర్‌లో ఫార్మ్ అయిందే. అంటే ఇలా తీసుకుంటే 1 ఇయర్‌లో ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా ర్యాపిడ్ ఫోర్స్‌తో, చాలా ర్యాపిడ్ స్పీడ్‌తో ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారనే మనం భావించాలి. సో, ఇదంతా ఓపెన్ థింగ్, అందరికీ తెలిసిన విషయమే. సో, ఆ కోర్ట్ కేసులు క్లియర్ అవ్వటం జరిగింది. మళ్ళీ అమరావతి వర్క్ స్టార్ట్ అయింది. అయితే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ఎలా జరిగినాయి అమరావతిలో అంటే, వన్స్ అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేయంగానే ఎట్ ఏ టైం రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందండి అక్కడ. అబ్నార్మల్‌గా ల్యాండ్ ప్రైజెస్ పెరగటం, 10,000 ఉన్నది ఎట్ ఏ టైం డబల్ అవటం, త్రిబుల్ అవటం, ఇలా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతూ వెళ్ళినాయి. అలా ల్యాండ్ ప్రైజెస్ పెరిగినా కూడా వరల్డ్ వైడ్‌గా ఇన్వెస్టర్స్ అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. ఆ డిజైన్‌కి అట్రాక్ట్ అయ్యి ఫ్యూచర్ బాగుంటుంది అనే నమ్మకంతో టైం లాకింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ కాలం పెట్టుకొని అవసరమైతే లాంగ్ పీరియడ్ వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. బట్ ఎప్పుడైతే ఈ కోర్ట్ కేసుల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండ్ స్టిల్ అయిందో, రియల్ ఎస్టేట్ బౌన్స్ బ్యాక్ అయింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళంతా నష్టపోవటం జరిగింది. సో, ఇనీషియల్ స్టేజ్‌లో పర్చేజ్ చేసుకుని వెంటనే రీసేల్ చేసిన వాళ్ళు లాభపడ్డారు. బట్ ప్రాపర్టీ కొని హోల్డ్ చేసుకున్న వాళ్ళు కొంతకాలం పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలాగే బిగ్ వెంచర్స్ వేసిన డెవలపర్స్ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మన అపర్ణ, జైబేరి లాంటి బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, మన హైదరాబాద్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా అక్కడ తాడేపల్లి, మంగళగిరి అలాంటి ప్రాంతాల్లో హై రైజ్ స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు సేల్స్ అవుతూ ఉన్నాయి. అవి మళ్ళీ ఆ కేసెస్ అవ్వటం, అది ఆగిపోవటం వల్ల ఆ వెంచర్స్ అన్నీ స్టాండ్ స్టిల్ అయినాయి. వెంచర్ అయితే కంప్లీట్ అయింది, బట్ సేల్స్ లేదు. బట్ నౌ అగైన్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ దేర్ వెంచర్స్. ఆ సేల్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అలా జరిగిందండి అమరావతి స్టోరీ. ఈ కోర్ట్ కేసెస్ వల్ల కొంతకాలం వెయిట్ చేయటం. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఎవరు ఊహించని విధంగా, సరే మళ్ళీ ఎలక్షన్స్ జరగటం, ఆ ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీరు వేరుగా ఉంది, ఆయన ప్లానింగ్ వేరుగా ఉంది. ఎవరు ఊహించని విధంగా ఆయన 3 క్యాపిటల్స్ ప్రపోజల్ని ముందుకు తీసుకొచ్చారు. అమరావతి ఒక క్యాపిటల్, వైజాగ్ ఒక క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందే. సో, అగైన్ మళ్ళీ రియల్ ఎస్టేట్కి ఇదొక పెద్ద డ్రాబ్యాక్. ఏంటంటే అమరావతిలో కూడా వన్ ఆఫ్ ది క్యాపిటల్ ఆయన అనౌన్స్ చేశాడు, కానీ ఆయన ఇన్నర్ ఇంటెన్షన్స్ అంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే అమరావతిని క్యాపిటల్గా చేయటం ఆయనకి ఇష్టం లేదు. అది డైరెక్ట్ ఆయనే చెప్తా ఉన్నాడు, ఈ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇక్కడ ఏదో స్కాములు జరిగినాయి. సో లెట్స్ నాట్ గో ఇన్ టు దోస్ థింగ్స్ అండి. సో ఆయన ఫోకస్ అంతా వైజాగ్ మీద ఉండబోతుంది అనే ఆయన ఇంటెన్షన్ అయితే ప్రజలందరికీ అర్థమైంది. సో ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి, వెంచర్లో ఫ్లాట్స్ పర్చేజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. సో ఈ వెంచర్స్ అన్ని జంగిల్స్ లాగా తయారైనాయి. దీనికి తోడు ఏంటంటే అమరావతిని క్యాపిటల్ అని చెప్తున్నారు, కానీ అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే జరగట్లేదు, మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. సో ఇట్ బికేమ్ జస్ట్ లైక్ ఎ జంగిల్ అండి. మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుంది, జంగిల్, వాటర్ లాగింగ్ ఇదంతా క్రియేట్ అయింది. అగైన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది పెద్ద లాస్, అంటే ఇన్వెస్టర్స్కి లాస్. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ముందుకు వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే కోర్టు కేసులు ఫేస్ చేయాల్సి వచ్చిందో, అగైన్ ద సేమ్ థింగ్ విత్ దిస్ గవర్నమెంట్ ఆల్సో. అమరావతిలో ఎవరైతే తమ భూములు త్యాగం చేశారో రాజధాని కోసం, వాళ్ళంతా పోరాటం చేయటం, వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, అగైన్ కోర్టు కూడా
అమరావతికి అనుకూలంగానే తీర్పిచ్చింది. 3 క్యాపిటల్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కోర్ట్ యాక్సెప్ట్ చేయలేదు. సో, ఈ ప్రాసెస్‌లో అగైన్ దిస్ 4 ఇయర్సో, 5 ఇయర్సో టైం అంతా వేస్ట్ అయిపోయింది. అమరావతి అట్లా స్టాండ్ స్టిల్ లాగానే ఉంది. అగైన్ రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. అసలు ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అని ఏం లేదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతానే ఉన్నాయి. అలాగే తాడేపల్లి, మంగళగిరి మండల్స్‌లో రియల్ ఎస్టేట్ నడుస్తానే ఉంది. ఒక తుళ్ళూరు మండలే స్లో డౌన్ అయింది. అంటే క్యాపిటల్ రీజియన్‌లో నేను చెప్తున్నాను. క్యాపిటల్‌కి ల్యాండ్స్ ఇచ్చిన మండల్స్ ఇవన్నీ. తుళ్ళూరు మండల్ అండ్ తాడేపల్లి మండల్, మంగళగిరి మండల్. తాడేపల్లి అండ్ మంగళగిరి మండల్ ఫస్ట్ నుంచి కూడా డెవలప్డ్ ప్లేసెస్ అండి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందనేది లేదు. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తుంది. ఈవెన్ తుళ్ళూరు మండల్లో కూడా అవి చాలా ఫర్టైల్ ల్యాండ్స్. 3 క్రాప్స్ పండుతాయి అక్కడ. సో, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ అమరావతి, ఈ పొలిటిక్స్ ఎఫెక్ట్, ఈ డెసిషన్ చేంజింగ్, ఈ కోర్టు కేసెస్ వీటన్నిటి వల్ల అమరావతి స్టాండ్ స్టిల్ అయింది. రియల్ ఎస్టేట్ కూడా స్టాండ్ స్టిల్ అయింది. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. అగైన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎంగా రావటం జరిగింది. ఇప్పుడు మనం బిలీవ్ చేయొచ్చండి, అమరావతి అనేది శాశ్వతమైన రాజధాని. ఇక ముందు అధికారం చేంజ్ అయినా కూడా ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ ఇంకొక నాయకుడు అధికారంలోకి వచ్చినా కూడా ఇంత డ్రాస్టిక్ స్టెప్ మళ్ళీ తీసుకుంటారని అయితే మనం అనుకోలేము. ఊహకు కూడా అందని విషయం. ప్లస్ దీన్ని లీగల్గా కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్నాయి. ఇన్ కేస్ అది జరిగితే ఎవరు వచ్చినా కూడా క్యాపిటల్ని మార్చలేరు. ప్లస్ లీగల్గా ప్రొటెక్షన్ లేకపోయినా క్యాపిటల్ని ఇక ముందు మారుస్తారని కూడా మనం అనుకోలేమండి. ఎందుకంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఇంకొక వ్యక్తి వచ్చినా అమరావతి అనేది ఇక ముందు రాజధానిగానే కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు అమరావతికి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, అమరావతి అనేది శాశ్వతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే చేంజ్ అయిన పొలిటికల్ కండిషన్స్లో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది. ఇది ఒక బిగ్గెస్ట్ అసెట్ మనకి. సో, మన బడ్జెట్లో చూశారు 15,000 crores అలాట్ చేశారు. 15,000 crores అలాట్ చేయటంతో పాటు టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బెనిఫిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 54,000 crores ఆఫ్ బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం జరిగింది. ఇది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మురుగన్ గారే చెప్పారు. 15,000 crores అమరావతి డెవలప్మెంట్కి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళే కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేస్తారు. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఔటర్ రింగ్ రోడ్ని అలాట్ చేయడం జరిగింది అమరావతికి. చాలా బిగ్ సిటీస్ కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా లేట్గా వస్తుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే అమరావతికి ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పార్టే స్టేట్ గవర్నమెంట్ది. రిమైనింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంటే ఔటర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఫస్ట్ పార్ట్ అండి అమరావతి సిరీస్లో. మీకు ప్రైజెస్ గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు కోర్ క్యాపిటల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో సీట్ క్యాపిటల్ రీజన్ అంటే హైకోర్ట్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ వచ్చిన పార్ట్, అది 9 kilometers లెంగ్త్, 1 kilometer విడ్త్ స్ట్రెచ్. అక్కడి నుంచి తీసుకుంటే ఆ సీట్ క్యాపిటల్కి అటాచ్డ్గా ఉన్న ప్లేసెస్ అన్నీ స్క్వేర్ యార్డ్ అరౌండ్ 70,000 అండి. అంటే 70,000 అంటే ఎగ్జాక్ట్ 70,000 అని కాదు, వేరియేషన్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్. 65,000 ఉండొచ్చు, 60,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు. అంటే అగైన్ అది రెసిడెన్షియల్ ప్లాటా, కమర్షియల్ ప్లాటా, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అరౌండ్ 70,000 నేను చెప్పేది, అది బాగా అర్థం చేసుకోండి. సో, ఈ కోర్ క్యాపిటల్ని 3 స్ట్రెచెస్ చేద్దామండి. సీట్ క్యాపిటల్కి అటాచ్డ్గా ఉన్న స్ట్రెచ్లో 70,000. నెక్స్ట్ టైం మీకు ప్లేసెస్తో సహా, ప్రైజెస్తో సహా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇనీషియల్గా ఇదే చెప్తున్నాను. ప్లస్ సెకండ్ స్ట్రెచ్ ఏది వస్తుందంటే, సీట్ క్యాపిటల్కి ఫస్ట్ స్ట్రెచ్ వదిలేసి నెక్స్ట్ కోర్ క్యాపిటల్ బోర్డర్కి మిడిల్లో ఉన్న ఏరియాని సెకండ్ స్ట్రెచ్ కింద తీసుకుంటే మీకు అరౌండ్ 60,000, 55,000 ఆ ప్రైజెస్లో మీకు ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది. అంటే దీనిలో కూడా రెసిడెన్షియల్ ఫ్లాటా, కమర్షియల్ ఫ్లాటా
బిగ్ రోడ్స్కి ఏమన్నా నియర్ బై ఉన్నామా, దీని మీద డిపెండ్ అయ్యి ప్రైజెస్ కొంచెం వేరీ అవుతుంది. ఎనీవే 50 to 60,000 మిడిల్లో అనుకోండి. నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చి అమరావతి బోర్డర్ అండి, అండ్ కోర్ క్యాపిటల్ బోర్డర్. ఈ మిడిల్ స్ట్రెచ్కి కోర్ క్యాపిటల్ బోర్డర్కి ఉండే ఏరియాలో మీకు ప్రైజెస్ వచ్చి అరౌండ్ 40,000, 45,000లో కూడా ఈరోజు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సీట్ క్యాపిటల్కి నియర్గా కొంటేనే గ్రోత్ అవుతుంటుందా, మిడిల్ స్ట్రెచ్లో కొంటే గ్రోత్ ఉండదా, లేకపోతే ఈ థర్డ్ స్ట్రెచ్లో కొంటే గ్రోత్ ఉండదా అనేది ఏమీ లేదంటే ఎక్కడ కొన్నా కూడా యాజ్ పర్ ప్లాన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సీట్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియో ఇనిషియల్ స్టేజ్లోనే నేను వివరించాను. ఫస్ట్ డెవలప్మెంట్ జరిగేది ఆ సీట్ క్యాపిటల్ ఏరియాలో. సో అక్కడ ప్రైజెస్ త్వరగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో చాలామంది అక్కడ పర్చేజ్ చేయాలని కోరుకుంటారు. బట్ 70,000 అనేది హయ్యర్ బడ్జెట్ సైట్ కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు. ప్లస్ లాకింగ్ పీరియడ్ కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా జరుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది ప్రైజెస్ ఇన్ కోర్ క్యాపిటల్ అండి. 40,000 నుంచి 45,000, 55,000, 60, 65, 70 డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సీట్ క్యాపిటల్. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు ఈవెన్ కోర్ క్యాపిటల్ బోర్డర్లో ఎండింగ్లో కొన్నా కూడా సీట్ క్యాపిటల్కి మీకు ట్రావెల్ టైం అంటే ఏదైతే ప్రపోజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది కంప్లీట్ అయితే ట్రావెల్ టైం మ్యాటర్ ఆఫ్ 15 minutes to 20 minutes. అలాగే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ట్రావెల్ టైం మ్యాటర్ ఆఫ్ 30 minutes, మ్యాక్స్ 45 minutes. సో ఎక్కడ కొన్నా మీకు ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. బట్ ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది అంటే 1 monthలో పెరుగుతుందా, 2 monthsలో పెరిగిపోతుందా అనేది నో బడీ కెన్ టెల్ అండి. మేబీ మనం ఊహించని విధంగా చాలా ర్యాపిడ్ స్పీడ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయింది అనుకోండి, మేబీ మ్యాటర్ ఆఫ్ 6 monthsలోనే వేరియేషన్ రావచ్చు. లేదు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం స్లోగా నడుస్తూ ఉందనుకోండి 1 year తీసుకోవచ్చు, లేకపోతే 2 years తీసుకోవచ్చు. ప్రైస్ అయితే పెరుగుతుంది, కాకపోతే ఎంత టైం పీరియడ్లో పెరుగుతుంది అనేది చెప్పలేము. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఈ 29 విలేజెస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫ్. సో దట్స్ ఆల్ అబౌట్ అమరావతి అండి. అంటే అమరావతి సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. నేను ఒక ఐడియా ఇచ్చాను మీకు, అంతే డెప్త్గా వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు కొంచెం ప్లేసెస్తో సహా, థీమ్ సిటీస్తో సహా మీకు ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీవే అమరావతిలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఈ కోర్ క్యాపిటల్ 29 విలేజెస్లో, అలాగే వెస్ట్ బైపాస్కి నియర్, ఇప్పుడు న్యూగా వస్తున్న ఓఆర్ఆర్ రిలేటెడ్ ప్లేసెస్లో, ఓఆర్ఆర్కి కొన్ని నియర్ బై ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో చాలా తక్కువ ప్రైజెస్లో ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. లేకపోతే కొన్ని పొటెన్షియల్ ప్లేసెస్ ఉన్నాయి, గన్నవరం కావచ్చు, నున్న కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు. ఇలాంటి పొటెన్షియల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. పొటెన్షియల్ ప్లేసెస్ అంటే అమరావతి క్యాపిటల్గా డెవలప్ అయినా అవ్వకపోయినా కూడా ఇక్కడ ప్రైజెస్కి వచ్చిన ఇబ్బంది లేదు. గన్నవరం కానీ, నున్న కానీ ఇలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ కాల్ మీ. నా నెంబర్ వచ్చి 9133728888. లేదు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, నా వైపు నుంచి అడ్వైస్ కావాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. మై టీమ్ ఈజ్ దేర్ టు సపోర్ట్ యూ, అండ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. మీకు అక్కడున్న రియల్టర్స్ అంటే నాట్ రియల్టర్స్, అక్కడున్న కొంతమంది ల్యాండ్ లార్డ్స్తో నేను టైఅప్ అయి ఉన్నాను. ఆ ప్రాంతంలో గత 50-60 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటా. అక్కడ ఇంచి ఆ ప్రాంతం గురించి అంగుళం తెలిసిన వ్యక్తులతో నేను టైఅప్ అయి ఉన్నాను. అంటే ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే ఎట్లా అన్నా అనుకోండి, అలాంటి వ్యక్తుల్ని, మీరు నిజంగా సీరియస్ బయర్స్ అయితే అలాంటి వ్యక్తులతో నేను మిమ్మల్ని కనెక్ట్ చేయగలుగుతాను. సో వాళ్ళ త్రూ మీరు ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు. మీకు కావాల్సిన గైడెన్స్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకొకసారి నా నెంబర్ 9133728888. సో జస్ట్ గివ్ ఏ కాల్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.